ఇద్దరు ముఖాలు ఇద్దరు చూసుకుంటారేంది? ఇద్దరు ముఖాలు ఇద్దరు చూసుకుంటారేంది? నమస్తే ఊళ్ళో అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు అనుకుంటానా. ఈ నమస్తే ఊళ్ళో అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు అనుకుంటానా. గంటే సగం గంటే సగం అంటే దాంతో కాదు ఇట్లా ఉంపేసుడు కాదా? అంటే దాంతో కాదు ఇట్లా ఉంపేసుడు కాదా? ముక్కు సీమిడి దానికి పెట్టుకొని చేతుకు మళ్ళా అవి ముడతానవా? మనం ఇంటి బయట తినేది కన్నా ఇంట్లో మనం ఓన్ గా ప్రిపరేషన్ చేసుకొని ఇద్దరు ముఖాలు ఇద్దరు చూసుకుంటారేంది? నమస్తే ఊళ్ళో అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు అనుకుంటానా. ఈ రోజు ముచ్చట ఏంటంటే మనం క్యాప్సికమ్ బజ్జీలు చేస్తాను అన్నమాట. ఈరోజు గంటే సగం సగం చెప్పుడు సగం చెప్పద్దు. నమస్తే అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసి ఉంటారు. చెప్పింది కదా సుజ్జి క్యాప్సికమ్ బజ్జీలట. మనకు తెలియదు అంటే డిఫరెంట్ గా కొంచెం ట్రై చేస్తున్నా. ఓ కారం బాగుంటాయి అవి. చెప్తాడ. నమస్తే అన్నలు అక్కలు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అది అయిపోయింది. నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ ఈ రోజు ఏంటిదంటే క్యాప్సికమ్ బజ్జీలు చేస్తాను అన్నమాట. మన దాంట్లో మన అవ్వబాబు ఛానల్ ఈ రోజు క్యాప్సికమ్ బజ్జీలు. అది వాళ్ళకి కూడా తెలుసు. ఇంకోటి క్యాప్సికం అనొద్దు, మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో ఏమంటారో అది అనాలి. పెద్ద మిరపకాయలు, దొడ్డు మిరపకాయలు, దొడ్డు మిరపకాయలు ఎల్లుపుంటాయి. అందుకుంటాడు అంటే అంటారు. మేము ఎప్పుడు ట్రై చేయలే. ఇలా సుజ్జి మమ్మీ ఇది క్యాప్సికమ్ బజ్జీ చేద్దామన్నది. అది ఎట్లా ఉంటుందో నేను కూడా ఇంతవరకు చూడలేదు, అసలు ఎప్పుడు తినలే కూడా. ఇప్పుడు ఏమి చేస్తుంది చూడాలి, నేర్చుకోవాలి. నెక్స్ట్ మన గురించి తెలిసి సుధతక్క కారం బాగుంటాయా? కారం ఉండే ముక్కు బాగుంటాయి. టేస్ట్ అయితే ముక్కు బాగుంటాయి. టేస్ట్ అయితే నువ్వు ఈ వీడియోలు సుతా ముఖ అనుకుంటా ముక్కుని ఊకే తీసుడేనా? ముక్కే తగ్గుతలేదు. అత మా అమ్మ సీరకు మొత్తం దుడుతానవా? మా అక్క చీర కట్టుకున్నా. చలో రెడీ. సుజ్జి చేస్తుంది కాబట్టి మనకు తెలియని కూడా మనం చేస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటది. ఏదైనా అంటే మాకు తెలియని మీకు తెలిసే ఉంటది. చిన్న మనం ఇవి వేసి పొట్టు పెట్టుకుందాం. మళ్ళా ట్రై చేస్తాను ఎట్లుంటాయి. మమ్మీ టేస్ట్ చేస్తుంది అన్నమాట. ఇవి పొట్టు పెట్టుకుంటే ఘోరంగా ఉంటది. చిన్న బజ్జీలకు ఎట్లా కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెంట్ కలుపుకోవాలి. అన్ని అవేనా? ఉప్పు కారం వాము వేసుకొని తినే సోడా. వామ అంటే సాల్ట్. సుధతక్క వామ అంటే వాము అని అంటే ఏమంటారు తెలియదు. వాము అంటే తెలియదా? అదేంటి? జీలకర్ర. రైట్. ఓమని వామ అంటారు. ఇలా లాంగ్వేజ్ విలేజ్ కూడా డిఫరెంట్ ఉంటది. ఇలా చెన్నై, కొత్త చెన్నై, పాత చెన్నై. ఇలా చెన్నై, కొత్త చెన్నై, పాత చెన్నై. కొత్త చెన్నై, పాత చెన్నై. లంగా ప్రాసెస్ కలగాలి. ఫస్ట్ అయితే గిన్నెలో మన పిండేసుకోవాలి. అయ్యో చాయ్ పెట్ట గిన్నెలు వేసినావా? ఇక నేను మీ పెద్దమ్మ ఏం చెయ్యది, ఎరగ మరగ జోకుతుంది. అంటే దాంతో కాదు ఇట్లా ఉంపేసుడు కాదా? నేర్చుకోవాలి. చింటూ బాగా చిన్నవన్న డైలాగ్ చెప్పు. నీ చేతులు మండాలి. మళ్ళా ముక్కు కడుకోతుంది నా చేతులు. అంటే అట్లా సేమ్ ఇప్పుడు మనం మిరపకాయలే కదా. అంటే ఇవ్వరాక ముక్కు సీమిడి దానికి పెట్టుకొని చేతుకు మళ్ళా అవి ముడతానవా? మస్తు ఘాటొస్తుంది కదా. చేతులు మండాయా సుధతక్క? 4 పీసెస్ 6 పీసెస్ ఎట్లానే చేసుకోవచ్చు. అంటే ఇట్లానేనా వేసుడు? అట్లనే లోపల గింజ మొత్తం తీసుకోవాలి. అంటే కారం బాగుంటాయా? కారం అంటే నార్మల్ గా ఉంటాయి కానీ అంత బాగుంది. మన ఇట్లా మిరపకాయలు కారం ఓ నాకు ఇక్కడ దాకొస్తుంది కానీ స్పైసీగా ఉండే. అసలు ఈ రోజు మేము మెయిన్ షూట్ చేద్దామని నేను చీర కట్టుకున్నా. కాకపోతే మమతక్క లేట్ చేయడం వల్ల నచ్చే వారికి ఏం చేస్తామని చెప్పేసి మళ్ళా
ఇది స్టార్ట్ చేసుకున్నాం, లేకపోతే ఈ రోజు కూడా ప్రాంక్ అవుతుండే, ఎవరి విందు ఒక అవుతుండే గట్టిగా. ఫ్రెండ్స్ మా కార్పో డబ్బా తెమ్మంటే పెద్ద కార్పో డబ్బానే తెచ్చింది. ఉప్పు ఎంత? ఓ తక్కువ, ఇంకా కొంచెం అటయ్యు. ఇసం బాగా అయితే బాగా అయ్యో. ఓ మావ తిడితే సుజాతక్క గట్ట పెడితే అది కక్కరాపా. మళ్ళీ ఆ కార్పొడి దాంట్లో పోసినావా? బజ్జీల సోడాను ఇప్పుడైతే సుజాతక్క కలుపుతా అంది. అవన్నీ మంచిగా కలగాలి. అంటే జీలకర్ర జీలకర్ర అంటే పెద్దగా ఉండే అక్క, రెండు మిక్సీ కలిపి ఉన్నాయి. హెల్ప్ చేస్తాను అన్నమాట. మీ జానేడు అయ్యి మా జాను ఉన్నది లోపల. ఏం చేస్తుంది లోపల? గిడ వీడియో పెట్టుకొని ఇంట్లో క్యూర్ కింద కారం వేయకపోతే ఇట్లా కాకపోగా సుజాతక్క. మిరపకాయలు సరిపోతాయా? అత్తాందిగా మహారాణి. సత్యం నీకు గిడికి వచ్చినాకనే వస్తాండి తుమ్ములు. అట్లా కాదు, ఇప్పుడు అసలు కూసో. రెండు ముక్కుల నుంచి ఫస్ట్ ఒక్కటే ముక్క వచ్చు. అయితే నాకు కూడా అయింది. ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం నానాలి కాబట్టి. పిండి నానితే మంచిగా ఉంటుందా? పొంగుతాయి మంచిగా. అవునా? ఒకసారి సమోసాలు తను చేసి చూడాలి. అన్నీ వేసి చూడాలి. నువ్వు మళ్ళీ ఉరుకుతాను. అరే నాకు ముక్కు వర్షం అయితే లేదా? చేసినాక తినేదానికైతే ఇప్పుడు అంటుకుందా? సరే నీకు అసలు పట్టుకర్తో కొట్టచ్చా సిలిండర్? కొట్టచ్చు. అరగంత సేపు వేసిన నూనె పోసుకోవాలి. ఎంత? మనము బజ్జీలు రాలే అంటే పోసుకోవాలి. బజ్జీలు అంతేనట పోసుకోవాలట. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ పోసుకోవాలి. కష్టం అవుతుందని నాకు హెల్ప్ చేస్తాను. ఏమనేవా వీడియో తీస్తాను. ఏమన్నా మాకేమన్నా ముసల్లా? లిక్కవ్వ అంటాను. లిక్కవ్వ అచ్చింగో తెంగి యూత్తాంది. ఇప్పటికైతే మస్తు వస్తావుగా. శివుడు అలా ఇస్తా ఇంత అలా ఉప్పు కారం వేసి తినాలి. చూడు సబ్బా కాలని ఫస్ట్ టైం ఏంటి ఎక్కువ పెట్టరా? క్యాప్సికమ్ బజ్జీలు అన్నటి నా క్యాప్సికమ్ దాదాపు అసలు తెలియదు నాకైతే. లవంగాలు వేసుకున్నాను నోట్లే, ముక్కు బాగా పడుతుంది. మస్తున్నావు. మొత్తానికి అయితే సుజ్జి క్యాప్సికమ్ బజ్జీ చేసింది, మంచిగా ఉన్నాయి. నేను తింటానా? నువ్వు తిన్నావా? టేస్ట్ తప్ప ఉన్నాయి, బాగున్నాయి. సాల్ట్ తక్కువ వేసిన, ఎక్కువ క్లారిటీగా కొంచెం పిండి ఎక్కువ వేసింది. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటో మీకు తెలుసు. బయట కాకుండా ఇంటికాడ మంచి ఆయిల్, మంచి పిండి తీసుకొచ్చుకొని, కల్తీ పిండి కూడా ఉంటుంది, గోధుమ పిండి, శనగ పిండి, అట్లా ఏం తీసుకొచ్చుకోకుండా మంచి ఇంటికి తీసుకొచ్చి మనం పెసర్లు ఎత్తే అది కూడా పిండి పట్టించుకొని చేసుకుంటే ఇంకా మంచిది, అది హెల్త్కు. సో ఈ వీడియో తీయడానికి ఏంటంటే ఇవైనా సరే ఇంటికి తీసుకొచ్చుకొని, మనం ఇంటి బయట తినేది కన్నా ఇంట్లో మనం ఓన్గా ప్రిపరేషన్ చేసుకొని తినే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు తెలిసి అయితే నేను ఇట్లాంటి అంటే ఇంటికాడ చేసిన ఇంతకు ముందు అయితే సూపర్ అండ్ సూపర్ వచ్చినాయి. ఇప్పుడు కూడా నేను చెప్పుకోవద్దు, అక్క చెప్తాను. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. నేను చేసుకున్నా అని అర్థం కాదు, కానీ టేస్ట్ అయితే బాగుంది. బాగున్నాయి, బాగా నచ్చింది బజ్జీ తప్ప. ఆఫ్టర్ లాంగ్ టైం
తిన్నా చూసారు కదా మన అవ్వబాబు ఛానల్ ని చూస్తురు అని సబ్స్క్రైబ్ చేసుకోవటం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవ్వబాబు ఛానల్. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మళ్ళీ మంచి ఒక ప్రాంక్ తో మీ ముందుకంటే అంతవరకు మీ జనమ్మ.